హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి మోటో నుంచి మరొక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. మోటో ఎడ్జ్ 70 ప్రో ఉన్నది ఉన్నట్లయితే క్లియర్గా చెప్తాను అనమాట. నాకు అస్సలు మొహమాటం లేదు. గైస్, మనకి ఈ మొబైల్ ఏప్రిల్ 22 అయితే లాంచ్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే మనకి హైలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో ఫస్ట్ హైలైట్స్ ఉన్నట్టయితే ప్రాసెసర్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ మీద రాబోతుంది. పర్ఫార్మెన్స్ కూడా మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది అనమాట. అలాగే ఇది 6.8 ఇంచెస్ ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది 6500 mAh బ్యాటరీతో రాబోతుంది. బ్యాటరీ కూడా కొంచెం పెద్దది. ప్లస్ మనకి ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది అనమాట. ఇవి గైస్ ఓవరాల్గా ఈ మోటో ఎడ్జ్ 70 ప్రో హైలైట్స్ అయితే. ఓకే, ఇది మనకి అండర్ 30Kలో బెస్ట్ మొబైల్ అని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. బట్ అండర్ 30Kలో బెస్ట్ మొబైల్ ఇది అవ్వాలంటే ఈ స్పెక్స్ అని మనం చూడాలన్నమాట. ఈ స్పెక్స్ అని చూస్తే ఇది 30,000కి బెస్టా లేకపోతే లూజరా అనేది తెలిసిపోతుంది. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మర్చిపోకుండా మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇంకా ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే కవర్ డిస్ప్లే ఉంటుంది. ఆ కవర్ డిస్ప్లే కాబట్టి ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ చెప్పొచ్చు ఇది. అలాగే మనకి బ్యాక్ అయితే వేగాన్ లెదర్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఆర్ మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చు. ప్లస్ మనకి ఇది స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ప్లస్ మనకి ఇది IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. మిలిటరీ గేట్ స్టాండర్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎల్ STD 8NH సర్టిఫికేషన్ పొందింది. ఇక్కడ మనకి వాటర్ హీటింగ్తో పాటు ఇక్కడ మిలిటరీ గేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా మనకి డ్యూరబిలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మీరు డిజైన్ అయితే లుక్ వేయండి. డిజైన్ అయితే కొంచెం అట్రాక్టివ్ అయితే నాకు అనిపించింది. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.8 ఇంచెస్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 1.5K రెజల్యూషన్ అంటారు కాబట్టి ఒకవేళ మీరు ఏమన్నా మూవీస్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏమన్నా మీరు అనదర్ సోర్స్ వీడియో చూసేటప్పుడు మీకు ఇక్కడ 1.5K రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది 144 Hz రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 144 Hz అంటే స్క్రీన్ కూడా అయితే చాలా స్మూత్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి H.10 సపోర్ట్ ఉంది. ఇక్కడ 5200 నీట్స్ వరకు బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. ఇది మనకి పీక్ లెవెల్ అనమాట. అంటే మనకి ఇది వెరీ హైయెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. అంటే మీరు అవుట్డోర్ వాడినా కానీ ఈ మొబైల్ బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది. చాలా క్లారిటీగా మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు డిస్ప్లే అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. గాయస్, నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. ఇక్కడ మనకి మేజర్ హైలైట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది. అలాగే ఇది 4nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్ LPDDR5X యూజ్ చేస్తారు. ప్లస్ మనకి ఇది UFS 4 మన మీద రాబోతుంది. ముఖ్యంగా 2.4 మిలియన్ యాంటిట్యూడ్ స్కోర్ అయితే కవర్ చేసింది. చాలా హైయెస్ట్ యాంటిట్యూడ్ స్కోర్ అని చెప్పొచ్చు. అది ఈ ప్రాసెసర్లో ఇది ఏమైనా కొత్త ప్రాసెసర్ కాబట్టి ఇక్కడ యాంటిట్యూడ్ స్కోర్ కూడా అయితే చాలా బెటర్గా కవర్ చేసింది. ఇక మనం దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ పర్ఫార్మెన్స్ లెవెల్ ఎంతవరకు ఉంటుంది అనేది. మేజర్గా ఈ ప్రాసెసర్లో మల్టీ టాస్కింగ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా మీరు గేమ్స్ విషయానికి చూసినట్టయితే BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇటువంటి గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఇంకా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మనకి వ్యాపర్ కూలింగ్ చాంబర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 4600 స్కోర్ వ్యాపర్ కూలింగ్ చాంబర్ అయితే సపోర్ట్ చేస్తుంది. కొంచెం లార్జెస్ట్ వ్యాపర్ కూలింగ్ చాంబర్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడి హీట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అటువంటి సిచ్యువేషన్లో మీకు ఈ వ్యాపర్ కూలింగ్ చాంబర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి ఇది హెల్లో మోటో UI రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 3+5 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి 3 ఇయర్స్ అయితే OS అప్డేట్స్, 4 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అని వీళ్ళు ఇక్కడ డిఫరెన్షియేషన్ అయితే చేశారనమాట. ఇందులో మనకి ఏ ఫీచర్స్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చాలా AI ఫోటో ఎన్హాన్స్మెంట్ అని చెప్పొచ్చు. చాలా మందికి ఈ ఫీచర్ తెలిసే ఉంటుంది. ఇందులో మనకి AI పవర్ క్లారిటీ ఇంకో ఫీచర్ ఉందన్నమాట. అలాగే AI పవర్ జీరో అని ఇంకో AI ఫీచర్ ఉందన్నమాట. ఇది కూడా మనకి ఫోటో రిలేటెడ్ AI ఫీచర్ అని చెప్పొచ్చు. AI పవర్డ్ పోర్ట్రేట్ అని ఇంకో AI ఫీచర్ ఉందన్నమాట. గైస్, AI పవర్ కలర్ అని ఇంకో AI ఫీచర్ ఉంది. ఇది కూడా మనకి ఫోటో క్వాలిటీ పరంగా ఇంక్రీజ్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఇలా మనకి ఇందులో కొత్త AI ఫీచర్స్ అయితే పెట్టారు. గాయస్, ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో సోనీ LVT 710 సెన్సార్ అయితే యూజ్ చేస్తారనమాట. మనకి ఈ సెన్సారు అడ్వాన్స్డ్ సెన్సార్ అని చెప్తున్నారు. ఇంకా అడ్వాన్స్డ్ సెన్సార్ అంటే మనకి ఫొటోస్ కూడా చాలా అడ్వాన్స్ క్వాలిటీగా వస్తాయని చెప్పొచ్చు. అంతేకాదు మీరు ఈ ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60 FPSలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉండబోతుందని చెప్తున్నారు. అది ఈ ఫోన్లోన సెకండరీ కెమెరా కూడా 15 ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఇక మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే
అప్పుడు మీకు 15 అల్ట్రా వైడ్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సెల్ఫీ కెమెరా. సెల్ఫీ కెమెరా కూడా 15 మెగా పిక్సెల్ ఇచ్చారు. ఇక సెల్ఫీ కెమెరా 50 ఎంపీ అంటే ఏమైనా ఉంటుందా? సెల్ఫీ ఫొటోస్ అయితే మాత్రం చాలా హైయెస్ట్ రెజల్యూషన్లో మీరు తీసుకోవచ్చు. చాలా బెటర్ క్వాలిటీ సెల్ఫీ ఫొటోస్ అయితే మీరు చూస్తారనమాట ఈ మొబైల్లో. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. ఇది 6500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇది 90 వాట్స్ ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో గాయస్, ఇంక మనం ఫైనల్లీ మోటో ఎడ్జ్ 70 ప్రో సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేస్తాం. మీరే చూసారు కదా, ప్రతి ఫీచర్ కూడా నేనైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. గైస్, మీకు ఫైనల్లీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియోని మీరు లాస్ట్ వరకు చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.